అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వివిధ దేశాలపై ఒంటి కాలుతో లేచారు. గ్రీన్లాండ్ వివాదం సహా పలు అంశాల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్పై తాను ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును కొన్ని దేశాలు తిరస్కరించడాన్ని తప్పుపట్టారు. ఈ రక్షణ లేకపోతే చైనా ఆయా దేశాలను నమిలి మింగేస్తుందని, నంచుకుని తింటుందని హెచ్చరించారు. ఎవరిని బ్రతకనివ్వదని అన్నారు. గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ ప్రాజెక్టును కెనడా తిరస్కరించడం పట్ల స్పందించారు డొనాల్డ్ ట్రంప్. తమ అండా మద్దతు లేకపోతే తాము కల్పించే భద్రతను విస్మరిస్తే చైనా నుంచి ముప్పు ఉంటుందని అన్నారు. చైనాతో స్నేహం చేస్తే ఏడాదిలోపే కెనడాను పూర్తిగా కబళించి వేస్తుందని, ఉనికి లేకుండా చేస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ట్రూత్ సోషల్లో తనకు ఓ పోస్ట్ పెట్టారు ట్రంప్. కెనడాకు గోల్డెన్ డోమ్ రక్షణ కల్పించినప్పటికీ గ్రీన్లాండ్పై తమ విధానాన్ని, దీని పరిధిలోకి ఆ ప్రాంతాన్ని తీసుకురావడానికి కెనడా వ్యతిరేకిస్తోందన్నారు. తమ వల్లే కెనడా మనుగడ సాగిస్తోందన్నారు. ఈ వివాదం ముగియంగానే మళ్లీ అదే అంశాన్ని ఎత్తుకున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ట్రూత్ సోషల్లో కెనడా వైఖరిని తప్పుపట్టారు. తమను కాదని చైనాతో స్నేహం చేస్తే మనుగడే ఉండబోదని హెచ్చరించారు. చైనా ఎలక్ట్రిక్ కార్లపై 100% సుంకాన్ని తగ్గించడానికి కెనడా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. చైనాతో వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడం మంచిది కాదని స్పష్టం చేశారు.